హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, పోస్టల్ శాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. చేరగానే మీకు 80,000కు పైగా శాలరీ అనేది పొందవచ్చు. ఈ రిక్రూట్మెంట్ని మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలైనప్పటికీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే May 4th, 2024 అంటే మనకి నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే May 24th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇంకా చాలా టైం ఉంది, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ 54 ఎగ్జిక్యూటివ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో జనరల్ వాళ్ళకి 27 వేకెన్సీస్ ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 13, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 3 వేకెన్సీస్ అయితే ఉంది. ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులని వేరియస్ డిపార్ట్మెంట్ వైజ్గా అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే April 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్ట్కి 30 ఇయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ పోస్ట్కి 40 ఇయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ పోస్ట్కి 45 ఇయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్ట్కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ముందుగా మీకు ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 1 ఇయర్ అనేది మీకు బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ 2 పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే 4 ఇయర్స్ అండ్ అలాగే 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్ట్కి సంబంధించి బీఈ బీటెక్లో మీరు కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ బీఈ బీటెక్ కాకుండా మీరు మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ కాకుండా మీరు బీసీఏ లేదా బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అండ్ అలాగే ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ని కూడా ఇచ్చారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డే టు డే ఆపరేషన్స్ రిలేటెడ్ టు పేమెంట్ ప్రొడక్ట్స్. మనకు పోస్టల్ బ్యాంక్లో డే టు డే పేమెంట్స్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, ఆ పేమెంట్కి సంబంధించి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్, ఆపరేషనల్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ సిస్టమ్ అప్లికేషన్ లైక్ కార్డ్ మేనేజ్మెంట్, ఏఈపిఎస్, ఐఎంపిఎస్, యూపీఐ ఎట్సెట్రా, అండ్ అలాగే ప్రొడక్షన్ సపోర్ట్, ఐటీఎల్ ప్రాసెస్, ఎస్డిఎల్సి ప్రాసెస్. సో వీటిపైన మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉండగానే అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మనకు జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూసుకోవచ్చు. రిమైనింగ్ 2 పోస్ట్కి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఉంది, బట్ ఏంటిది అంటే 4 ఇయర్స్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి అయితే అంటున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పర్ యానం 10 lakhs శాలరీ అనేది ఉంటుంది. అంటే నెలకు వచ్చేసి 80,000కు పైగా శాలరీ అనేది మీరు పొందవచ్చు. అండ్ అలాగే శాలరీ హైక్ అయ్యే ఛాన్స్ అనేది కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇనిషియల్గా ఫస్ట్ మీరు ఢిల్లీ, ముంబై, చెన్నైలో ఫస్ట్ పోస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు, మన సొంత రాష్ట్రంలో కూడా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్ జాబ్. ఈ 3 ఇయర్స్లో మీ జాబ్ పర్ఫార్మెన్స్ని బట్టి మీ జాబ్ని అయితే ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 150 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ వాళ్ళు 750 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ని మీరు ఎలా అప్లై చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ సంస్థ యొక్క అఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో ముందుగా మీరు రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది.
ఫస్ట్ ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంది కదా, సెక్యూరిటీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రివ్యూ దగ్గర అన్నీ ఒకసారి కరెక్ట్గా ఫిలప్ చేశారో లేదో చూసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ దగ్గర మీ ఎడ్యుకేషనల్కి సంబంధించి డాక్యుమెంట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ దగ్గర మీ ఫీ అనేది పే చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.